నిజంగా మన రైతులది గోస్ అంటే గోసనేనోళ్ళ ఏమంట ఈ షెయి పార్టీ సర్కార్ వచ్చిందో ఆదివారసంది రోడ్డు మీద పడ్డరు. ఇప్పుడు మన రైతులు యూరియా తీసుకోవాలంటే యాప్ల బుక్ చేసుకోవాలని చెప్పే కదా సర్కారు. ఈ కొత్తగా యాప్ ఎందుకు సమజ్ అయితలేదు. అసలు ఎంతమంది రైతులకు ఫోన్లలో బుక్ చేసుకోవద్దోళ్ళ అసలు ఈ యాప్ వద్దు గా యాప్ వద్దు ఏమద్దు అన్న పాపానికి అరెస్టులు కూడా చేస్తాను రాగో. అసలు ఈ 2.5-3 ఏండ్ల సంది రైతులు రోడ్ల మీదకి రానిదెప్పుడు? యూరియా కోసం రోడ్లెక్కే, రైతు బంధు కోసం రోడ్డెక్కిర్రు, రుణాల మాఫీ కోసం రోడ్డెక్కిర్రు, పండించిన పంట కొనమని రోడ్డెక్కిర్రు. ఇప్పుడు యూరియా ఆప్ అద్దని కూడా రోడ్డెక్కిర్రు, అరెస్టులు కూడా అవుతుర్రు. అసలు కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నడన్న రైతులు గిట్ల రోడ్ల మీద పడ్డారా? ధర్నాలు చేసిర్రా? గోస పడ్డారా? కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారా? అసలు యూరియా కోసం యాపు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ యూరియా యాపుతోనే అసలుకే మోసమైతున్నది. యూరియా బత్తాలు అత్తలేవు, మున్పటి లెక్కనే యూరియా అని రైతులు బతలాడుకున్నారు. కానీ సర్కార్ ఇన్లే కామారెడ్డి జిల్లాల రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసిర్రోళ్ళ వంట వార్పులతోని నిరసన చేసిర్రు. కానీ రైతులు గిట్లా వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే పోలీసులకు కోపం వచ్చింది. వాళ్ళ మీద రుబాబ్ చేసిర్రు. వాళ్ళు నిరసన చేస్తుంటే అడ్డం పడ్డరు. తాడువాయిల కపిల్ రెడ్డి అనే రైతు పెయ్యి మీద పెట్రోల్ పోసుకున్నాడోళ్ళ ఈ యాపును తీసేయాలనా అని ఎంత ఘోరం ఇది. అసలు రేవంత్ సార్ కు ఎంత హిట్లర్ ఇష్టమైతే మాత్రం ఆయన లెక్క పాలన చేస్తా ఒకని మాట ఈయన జనం కోసం నాకు అవసరం లేదన్నట్టు ఉండొచ్చునా? లేకుంటేంది మరి? గింతమంది రైతులు గిన్ని తీర్ల యాపద్దని రోడ్ల మీదకి వచ్చినా నేను పట్టుకున్న కుందేరుకు 3 కాళ్ళు అన్నట్టు చేసుడేంది? రైతుల పానాలతోని ఆడుకునుడేంది? ఇంకో దిక్కు ఈ రైతులు చేసే ధర్నాకు బీఆర్ఎస్ లీడర్లు పోతుంటే వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిర్రోళ్ళ తొవ్వాలని బంద్ చేసిర్రు. ఏడజుడు పోలీసులే. అసలు ఇది పోలీసు రాజ్యమా ప్రజాప్రభుత్వమా? మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ను ధర్నాకు పోకుండా ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళని ఈ పోలీసులు. ఇటు బిచ్కుందల మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సార్ను ఎమ్మెల్యే జాజాల సురేందర్ను అరెస్ట్ చేసిర్రు. అరెస్టులు చేస్తే ఇక అందరు సపోర్ట్ చేయకుంటారని అనుకుంటుర్రా ఏంది ఈ సర్కారోళ్ళు? ఈ రేవంత్ రెడ్డికి యూరియా సప్లై చేసుడు చేతనైతలేదు, ఆ యాప్ రద్దు చేయడం కూడా చేతనైతలేదు. కానీ అక్కడ దాడ్వాయి మండలంలో 18 గ్రామాల్లో మొత్తం గ్రామాల్లో పోలీస్ పికెటింగ్లు పెట్టి బ్యారికేడ్లు పెట్టి రైతుల్ని ఆ నిరసన కార్యక్రమానికి దాడ్వాయి మండల కేంద్రంకి రానియకుండా చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసు వాళ్ళని తీసుకుపోయి రైతుల ఇళ్లలోకి తీసుకుపోయి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి తీసుకుపోయి చూపెట్టుకుంటూ మరీ అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడో కామారెడ్డి జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమంకు మమ్మల్ని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎందుకింత భయపడతా ఉన్నది? రేవంత్ రెడ్డి ఎందుకింత భయపడతా ఉన్నాడు? పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు ధర్నాలు చేసేటోళ్ళని అరెస్టులు చేసి చెయ్యవలసిన కార్యం చేసుకుంటా పోదామనుకుంటున్నారా? కాదు, గింతమంది రైతులు గిన్ని తీర్లా గీ యాపు మాకద్దు దాంతో బుక్ చేసుకోరాదు మున్పటి లెక్కనే ఇయ్యుర్రని గింతగానం దాంట్లాడుకుంటా చెప్తుంటే కూడా సర్కార్ ఎందుకింటలేదు? రైతుల మాట అసలు ఎందుకింటలేదంటే వాళ్ళను మనుషుల లెక్క చూస్తలేదా? అంటే వ్యవసాయం చేసుడే దండుగా ఇంకా మీకు యూరియా బత్తాలు కూడా కావాలన్నా అనుకుంటున్నారా ఈ సర్కారోళ్ళు? గిట్లనే కోపానికి వస్తుర్రోళ్ళ జనాలు. ఇట్లా మొత్తం 2 సంచులు ఒక సంచి ఆన్లైన్ చేస్తే వస్తాం లేదు, మొత్తానికి అసలేదు. తీసుకోవతుండ్రు ప్రభుత్వం నుంచి పోలీసులకు జీతం వస్తుంది, వాళ్ళు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రైతులకు కూడా సపోర్ట్ చేయాలి. రైతుల పరిస్థితి ఏంది? పోలీసులకు సపోర్ట్ అయింది, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చిన్న పనులు ఉన్నాయి. నాకు